పుష్ప సిరీస్తో పాన్ ఇండియా స్టార్గా మారిన అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమాపై అభిమానుల ఆసక్తి పెరిగిపోయింది. కోలీవుడ్ డైరెక్టర్ అట్లీతో అల్లు అర్జున్ తన 22వ సినిమాను చేస్తున్నట్టు ఆఫీషియల్గా బయటపెట్టారు. ఇప్పటికే అల్లు అర్జున్ మూవీకి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరిగిపోయింది. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించి పూజా కార్యక్రమాలు గ్రాండ్గా జరిగాయి. ఈ సినిమాలో హీరోయిన్గా దీపికా పడుకోనని ఫిక్స్ చేసి అధికారిక ప్రకటన చేశారు. అలాగే వీరి కాంబోలో రాబోతున్న ఈ సినిమా సైన్స్ ఫిక్షన్, యాక్షన్, ఫ్యాంటసీ, మాస్ ఎంటర్టైన్మెంట్గా తెరకెక్కబోతుందంట. అంతేకాదు ఈ సినిమా కోసం ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నారని, ఇందుకోసం హాలీవుడ్లోని దిగ్గజ విఎఫ్ఎక్స్ సంస్థలు పనిచేస్తున్నాయని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అల్లు అర్జున్ అర్లీ మూవీ పాన్ వరల్డ్ లెవెల్లో హాలీవుడ్ మూవీ తరహాలో ఉంటుందని ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచేశారు. ఇక A22 సినిమాని సన్ పిక్చర్ బ్యానర్ చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. అలాగే ఈ మూవీకి దాదాపు 800 కోట్ల బడ్జెట్ను పెట్టబోతున్నట్టు కూడా సమాచారం. ఇప్పటి వరకు ఇండియన్ సినీ హిస్టరీలో ఇలాంటి ఒక జోనర్ కాంబినేషన్లో సినిమా రాలేదని A22 మూవీపై భారీ హైప్ క్రియేట్ చేస్తున్నారు. అట్లీ కూడా జవాన్ సక్సెస్తో 1000 కోట్ల మార్కును చూసేశారు. బానీ కూడా పుష్ప 2తో 1800 కోట్ల వసూళ్లను చూసేశారు. పుష్ప 2 మూవీతో 1800 కోట్ల వసూళ్లతో టాలీవుడ్ నెంబర్ 1 చిత్రంగా మారిపోయింది. అతడి మార్కెట్ను దృష్టిలో పెట్టుకుని అట్లీ బలమైన ఎమోషన్ కంటెంట్తో శంకర్ రేంజ్లో టెక్నికల్గా హైలైట్ చేసే ప్రయత్నానికి పూనుకున్నారు. ఓ కథని కమర్షియల్గా చెప్పడంలో అట్లీ దిట్ట. జవాన్ కథని అలా సక్సెస్ చేసే 1000 కోట్ల వసూళ్లను ఛేదించగలిగాడు. అలాంటి మేకర్కి బన్నీ తోడైతే ఆ విధ్వంస మోహకి కూడా అందదు. తాజాగా ఈ సినిమాలోకి బాలీవుడ్ హీరోయిన్ దీపికా పడుకోనను ఆహ్వానిస్తూ మేకర్స్ ఫేసెస్ ఆఫ్ A22 అట్లీ 6 పేరిట ఒక వీడియోను విడుదల చేశారు. ఇందులో దీపికకు అట్లీ స్క్రిప్ట్ వివరించడం, ఆమెకు లుక్ టెస్ట్ చేయడం వంటివి చూపించారు. ఇందులో ఆమెది యాక్షన్కు అధిక ప్రాధాన్యం ఉన్న శక్తివంతమైన పాత్రను తెలుస్తుంది. ఈ సందర్భంగా దర్శకుడు అట్లీ మాట్లాడుతూ, దీపిక అద్భుతమైన నటి, సినిమాలో ఆమె పాత్ర ఎంతో కీలకంగా ఉండబోతుంది. ఈ చిత్రంతో ప్రేక్షకులకు మరచిపోలేని ఒక గొప్ప సినిమాటిక్ అనుభూతిని అందించబోతున్నామని అన్నారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్ 3 డిఫరెంట్ రోల్స్ చేస్తున్నారని సమాచారం. 2026లో రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారట. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ను క్రియేట్ చేస్తుందో చూడాలి. A22 మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న గంట సింబల్ని కొట్టండి.